రెండు మనస్ మీరా ఈ వేళప్పుడు మీతో ఆఫీస్ పని వచ్చా. ఆఫీస్ పనా? నాతో? అవును. కుమార్ వెళ్ళేటప్పుడు ఏ విషయం గానీ మీతో సంప్రదించమన్నాడు. అయినా ఇదా సమయం? క్షమించండి, ఇది చాలా అర్జెంట్. రేపు ఉదయాన్నే ఎయిర్మెయిల్కి వెళ్ళాలి. ఎంత అర్జెంట్ అయినా మీరు ఈ టైంలో రావడం మంచిది కాదు, మర్యాద కాదు. ఐఎమ్ సారీ. ఆగండి. నన్ను అపార్థం చేసుకోకండి. మీకు తెలియదు, నా పరిస్థితి అయోమయంగా ఉంది. ఆయన ఏదో అనుమానం పట్టి పీడిస్తున్నది. మీరు రావడం, ఆయన వెళ్ళడం, ఇదంతా ఏదో నాటకంలా ఉంది. ఎవరక్కడా? ఉండండి. మీరా ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నెలాఖరు కదండి, జీతాలు నాతాలు జమా ఖర్చు అవన్నీ తెల్లవారేసరికి పూర్తి కావాలి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? దాదాపు 2:30 గంటల నుంచి ఈ కుర్చీకి అతుక్కుపోయానండి. నా అనుమానమే నిజమైంది. ఎవరక్కడ? మంగపతి. కానీ అతని చెప్పులు వేసుకున్నాడు. మనం చూసింది బూట్లు. బహుశా కుమార్. మీరు ఊరికే ఊహించుకుంటున్నారేమో. ఒకవేళ అదే నిజమైతే? మీ మనస్సు కలవరపడి ఉంది. అవును, కలలు కన్న రోజులు, కలవరించిన రోజులు పోయాయి. ఇక మిగిలింది కలవరమే. అనవసరంగా ఆందోళన పడకండి, ధైర్యంగా ఉండండి. వస్తా. నమస్తే, దయచేయండి. చచ్చిన వాళ్లను మరీ చంపడం మీకు ఆనందమా? నా పేరే ఆనందం, అందుకని నేనన్నీ నా ఆనందం కోసమే చేస్తాననుకుంటారు అందరూ. పోనివ్వండి. ఏమిటి కళ్ళంతా ఎర్రబడ్డాయి? రాత్రంతా నిద్ర లేదా? రాత్రంతా నరకయాతన పడ్డాను. ఏం జరిగింది? ఏం జరిగింది? దయచేసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంత భయపడతారు? మీకు తెలీదు, ఇది కేవలం నా ఊహ మాత్రమే కావచ్చు. ఏదైనా సరే అది నిజమయ్యే అవకాశం ఇవ్వడం అవివేకం. ఇంతకు మీ కంగారు కారణం? రాత్రి చిలకనెవరో గొంతు నిలిమి చంపేశారు. రాబోయే విపత్తుకు అది సూచనేమో. మీరేం భయపడకండి, నేనంత సులభంగా చావను. ఆనంద్, హలో ఆనంద్. హలో, కూర్చోవా, కూర్చో. మందమ్మకి మర్యాద రేపు కూర్చో. హలో జయ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా? వెరీ గుడ్. ఏమిటి ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఓ, వారం రోజులకు వస్తానని చెప్పి ఒక్క రోజులో నేను వచ్చేసాననే. వెళ్ళిన పని బ్రహ్మాండంగా జరిగిపోయింది. అనుకున్న దానికంటే తేలిగ్గానే తేలిపోయింది. ఇంకెందుకు వచ్చేసాను. ఆనంద్, ప్లాన్ వేశాను, బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ప్లానా? అవును. మా నాన్నగారు ఎప్పుడో కొత్త ఫ్యాక్టరీకి స్థలం, ప్లాన్లు అంతా తయారు చేసి అది నెరవేరకుండానే పోయారు. నేను ఇప్పుడు అది పూర్తి చేయాలనుకుంటున్నాను. ఏమంటావు? చాలా మంచిది. మంచిదంటే లాభం లేదు. ఆ ప్లాన్ సక్రమంగా నెరవేరాలంటే నీ సహకారం పూర్తిగా అవసరం. కమాన్, ఆ స్థలం చూసిద్దాం. కమాన్ కమాన్. సరే. జయ,
రాత్రికి ఆనంద్ మన ఇంట్లోనే భోంచేస్తాడు. స్పెషల్గా స్వయంగా విధి చేయించాలి. ఓకే? ఇది అన్ని విధాలా మనకి అనువైన చోటు. అదిగో ఆనంద్, చూసావా ఆ ఫాల్స్ చూసావా? అక్కడి నుంచి కనుక మనం హైడల్ పవర్ తీసుకుంటే పక్కనే మన ఫ్యాక్టరీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా సప్లై అవుతుంది. జయ, నువ్వు కూడా కూర్చో. మీరు భోంచేయండి. ఆనంద్, వంటలు ఎలా ఉన్నాయి? ఇదంతా జయ స్వయంగా తయారు చేసింది. ఆనంద్, నాకు ఈ కూరలు తింటుంటే ఒక పాట జ్ఞాపకం వస్తుంది. ఎవరో మహాకవి రాశాడు, గుత్తి వంకాయ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా, కూరలోన నా వలపంతాను కూరి పెట్టినానోయ్ బావా అని. ఆనంద్, నీకెలా ఉంది? అయితే ఆనంద్, మనకు ఆ స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందట. చాలా అనుకూలం. మనుషుల్ని అమాంతంగా తోచంపడానికి కూడా పనికొస్తుంది. అదేమిటి ఆనంద్, ఎవరిని చంపాలి, ఎందుకు చంపాలి? నువ్వు చంపాలి, నేను చావాలి. ఆనంద్, ఏమంటున్నది? నువ్వు అనుకున్నదే నేను అంటున్నా. కుమార్, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఆ అదృష్టం నాది కాదు, నీది కాదు, నీకు కావలసిన వాడిది. కుమార్, నువ్వు అనుకున్నట్టు జరిగితే పెరుగు వడ్డించమంటారా? నువ్వు అనుకున్నట్టు జరిగితే ఏమయ్యేదో తెలుసా? నేను చచ్చిపోయేవాడిని. కానీ నువ్వు అనుక్షణం ఎన్నో చావులు చచ్చేవాడి. నీ బ్రతుకు, నీ వారి బ్రతుకు నరకప్రాయమయ్యేది. నాకు చావంటే భయం లేదు, కానీ నువ్వంటే జాలి, ప్రేమ. అందుకే నిన్ను రక్షించేందుకే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నువ్వెక్కడికి కదలడానికి వీల్లేదు. ఆజ్ఞాపిస్తున్నావా? అవును, నువ్వు నిజం చెప్పకుండా కదలడానికి వీల్లేదు. చెప్పు. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే కాదు, సత్యం. అది కాదు, నీకు జయకి ఉన్న సంబంధం, నీ అనుబంధం. అసలు మనిషివి ఇప్పుడు బయటపడ్డా. నువ్వింకా ముసుగులో నుంచి బయటకు రాలేదు. చెప్పు. చెబుతా విను. నిజం ఒక్కటే, నిన్ను అనుమాన పిశాచం పట్టుకుంది. ముందు దాన్ని వదిలించుకో. అప్పుడు కానీ నీకు నిజంలాగా వినిపించదు, అనిపించదు. నీ దయాభిక్ష నాకు అక్కర్లేదు. నువ్వు కనికరించి త్యాగం చేసిన మనసుని, మనిషిని అందుకుని అదే ప్రసాదంగా భావించడానికి నేనేం బెచ్చగాని కాదు. నాకు కావాల్సింది నేను స్వశక్తితో సంపాదిస్తాను, అనుభవిస్తాను. తెలిసిందా? చెప్పు. నువ్వు నిజం చెప్పకుండా కదలడానికి వీల్లేదు. కుమార్, తప్పుకో. వీల్లేదు. చివరిసారి చెప్తున్నాను విను. నువ్విచ్చే భిక్ష స్వీకరించి నేను ఎప్పుడూ బ్రతకను. నీ దయాభిక్ష నాకు అక్కర్లేదు. కుమార్, ఎందుకు ఆ మాట పదే పదే అంటా? నా దయాభిక్ష ఎప్పుడో పొందావు. నేను? అవును. గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ అంతరాత్మే నీకు చెబుతుంది. కుమార్, ఆత్మబలం ఉన్నవాళ్ళు అడ్డుదారులు వెతకరు. తిరిగి వాళ్లే పెరటిదారిని వచ్చి పెరటిదారినే వెళ్ళిపోతారు. ఇకనైనా మనిషిలా ప్రవర్తి.